జన సైనికులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఎందుకు వార్నింగ్ ఇచ్చాడనే విషయానికి వస్తే ప్రెజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎంతో శ్రద్ధతోని దాన్ని ప్రజల సమస్యలను కూడా సాల్వ్ చేస్తూ ముందుకెళ్తున్న విషయం అందరికీ కూడా తెలుసు. సో మరి ఎవరైతే జన సైనికులు కానీ అధికారుల పట్ల ప్రభుత్వం పట్ల ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఆధారాలు లేకుండా ఎలాంటి ఆరోపణలు చేసినా వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అటు జన సైనికులైనా సరే అటు జన కార్యకర్తలైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఆధారాలు లేకుండా ఎలాంటి ఆరోపణలు చేసినా కూడా ప్రతి ఒక్కరిని ఈజీగా తీసుకోము, ఖచ్చితంగా వాళ్ళ మీద సీరియస్ యాక్షన్స్ తీసుకుంటాము అనే విధంగా కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు చెప్పినా కొంతమంది ఎట్లా అంటే ఒక తప్పు చేస్తారు, దానికి సంబంధించి ఏదో ఒక రీజన్స్ చెప్తా ఉంటారు. సో అవి సరైన రీజన్స్ లేకపోయినప్పటికీ కూడా కఠినమైన చర్యలు తప్పవన్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏమిటంటే వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇలాంటి వాటికి పాల్పడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అందరికీ కూడా కామన్. కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే తన పార్టీలో ఉన్న వాళ్ళైనా సరే తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన ఉపేక్షించేది లేదు అనే విధంగా ఇప్పుడు మాత్రం వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే మొన్నటి వరకు కూడా వైఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అక్కడ అక్రమాలు కావచ్చు, దారుణాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, వీటన్నిటి పరంగా చూసుకుంటే అభివృద్ధికి క్షీణ దశలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధికి నోచుకోకుండా ఇన్ని రోజుల్లో ఎన్నో బాధలు అనుభవించిన రోజులు మనం చూసాం. సో మరి ప్రజెంట్ అలాంటి పరిస్థితిలో ఎన్డీఏ కూటమి అక్కడ బాధ్యతలు చేపట్టింది, ప్రభుత్వం యొక్క బాధ్యతలు చేపట్టి ఇప్పుడు దాన్ని సజావుగా ముందుకు తీసుకెళ్లాలనే దిశగా ప్రతి ఒక్కరు కూడా సీఎం చంద్రబాబు నుంచి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రం అభివృద్ధి చెందే దిశగా ముందుకెళ్తున్న విషయం అందరికీ కూడా తెలుసు. ప్రతి ఒక్కటి అంటే ప్రజలు ఎలాంటి సమస్యతో ముందుకు వచ్చినా, ప్రజలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా వాళ్ళు అయ్యా మాకు ఈ సమస్య ఉందని చెప్పినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు అటు ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ అధికారులు, సీఎం, డిప్యూటీ సీఎం అందరూ కూడా ప్రజలకు సేవ చేసే విధంగా ముందుకెళ్తున్నారు. అటు ప్రజా దర్బార్ కావచ్చు, ప్రతి ఒక్కటి దిశకు కూడా ప్రజలకు ఎలా హెల్ప్ చేయాలి, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి ఎల్లవేళలా ప్రభుత్వం ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టిందో అప్పటి నుంచి కూడా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. సో అలాంటి ప్రభుత్వం దిశగా మీరు ఇలాంటి ఆరోపణలు ఎవరైనా చేస్తే ఖచ్చితంగా అయితే ఉపేక్షించేది లేదు, కఠినమైన చర్యలు తీసుకుంటామనే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన సైనికులను అందరినీ కూడా ఆదేశించడం జరిగింది, వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా కరెక్టే, కాకపోతే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.